తర్వాత మిగతా రెండు భాగాల్ని తీసుకుని కాశీ వెళ్ళండి. ఒక భాగం ప్రయాగలో సంగమంలో కలపండి, ఇంకొక భాగం మణికర్ణికా ఘట్టం మొదలుకొని హరిశ్చంద్ర ఘాట్లో ఉన్న ఎక్కడో చోట గంగానదిలో కలపండి. ఈ విధంగా 3 రకాలు చేస్తే అటువంటి వాడు 3 రుణములను తీర్చుకున్నవాడు అవుతాడన్నాడు. గురు రుణం, దేవరుణము, పితృరుణము తీర్చుకుని వాడు తప్పక స్వర్గాది దివ్యలోకానికి వెళ్ళి తీరుతాడు. ఇంకెవరు చెప్తున్నా వినకండి, ఇదే చెయ్యండి. వీలుంటే ఇలాంటి క్యాసెట్లను ప్రచారం చెయ్యండి. లేనిపోని భయాలను గురి చేసేవాడిని వదిలేయండి అంతే. చెప్పాను కదా, శాస్త్ర ప్రమాణం లేని వాడిని పట్టించుకోవద్దు. నేను శాస్త్రం చూపిస్తున్నాను కాబట్టి నేను ఇటు గరుడ పురాణం తీసుకున్నాను, ఇటు కాశీఖండం చూశాను. మంత్రశాస్త్రాలు కూడా చెబుతున్నాయి గనక అనాది మంత్రశాస్త్రాలు, అందులో ప్రత్యేకంగా గయాక్షేత్ర మహిమని ఎంత బాగా ఉంటుందో తెలుసా. స్కాంద పురాణంలో కానీ భవిష్య పురాణాల్లో కానీ వాటిలో ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ అయ్యాక అప్పుడు గయలో పిండ ప్రదానం చేస్తే ఏడాది లోపు అటువంటి వాడికి ఇక పునర్జన్మ ఉండదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా పిండ ప్రదానం చేయకపోతే ఆ దోషం కూడా పోతుంది.